హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వరంగల్ బంజారా పిల్ల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇది మా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో మేము ఎక్కడికి వెళ్తున్నామని అంటే భద్రకాళి గుడికి వెళ్తున్నామండి పిల్లలతో పాటు. చాలా డేస్ అవుతుంది వెళ్ళక అని ఒక పీస్ఫుల్ మైండ్ కోసం అని బయలుదేరాము. యాక్చువల్గా వరంగల్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి భద్రకాళి టెంపుల్ తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళు ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టెంపుల్ చాలా బాగుంటుంది. చూడని వాళ్ళు మాత్రం ఒక్కసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. సో మొత్తానికైతే టెంపుల్కి వచ్చేసామండి. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు ఆ పార్కింగ్కి ఆ మనుషులను చూసి నేను మస్తు షాక్ అయ్యాను. ఏంది ఇంతమంది ఉన్నారా, సండే కదా, సండే రోజు కూడా ఇంతమంది ఉన్నారా అనుకున్నాను. కానీ కొన్ని వర్షాల కారణంగా చాలామంది టెంపుల్కి వెళ్ళలేదు 1 వీక్ పాటు. సో సండే రోజు ఆ రోజు వర్షం లేదు కాబట్టి అందరు వచ్చేసారు. మేము కూడా అదే అనుకుని వెళ్ళాము, ఎవరు ఉండరు కావచ్చు అని. కానీ వచ్చి చూసేసరికి చాలామంది ఉన్నారు. మా బాబు పుట్టాక ఫస్ట్ టైం అండి మేము టెంపుల్కి రావడం. ఎంత సతాయిస్తాడో అనుకున్నాం, కానీ తను ఎక్కడ మమ్మల్ని సతాయించలేదు. చాలాసేపు పడుకొనే ఉన్నాడు దర్శనం కంప్లీట్ అయ్యే వరకు. సో ఇక్కడ మేము ఎంట్రీ అవుతున్నామండి టెంపుల్లోకి. ఇక్కడ నేను కొన్ని సామాన్లు తీసుకున్నాను, పూల బుట్ట. సో తీసుకొని వెళ్తున్నాము. మా పాప మాత్రం భలే సతాయించిందండి, చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. అసలు వాళ్ళ నాన్నని ఎత్తుకొనే ఉండమని అంటుంది, ఎక్కడ తను దిగట్లేదు. సో ఇక్కడ తను నన్ను అంటున్నాడు, నువ్వు పాపని నడిపించు, నేను బాబుని తీసుకుంటాను, ఇద్దరితో ఇబ్బంది అవుతుంది కదా అనేసి. సో మొత్తానికి నా కూతురు కిందికి దిగిందండి. కిందికి దిగి నడవడం స్టార్ట్ చేసింది. మధ్యలో ఎత్తుకోమని సతాయిస్తున్నా కూడా నేను అస్సలు ఎత్తుకోలేదు. ఇక్కడ కాళ్ళు కడుక్కుందాం రా అమ్మ అంటే నాతో పాటు వచ్చింది. ఇక్కడ చూసారా కృష్ణుడు ఎంత బాగున్నాడో. అసలు చూడగానే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి నాకు. ఈ వెదరు, ఈ కృష్ణుడి, ఈ గోమాతలు ఇవన్నీ చూసి చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఇక్కడ నా కూతురు కూడా ఫస్ట్ టైం వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కాకపోతే తను దగ్గరికి వెళ్ళాక చాలా భయపడిందండి. చాలా అంటే చాలా భయపడింది, అవి ఎక్కడ ఓడుస్తాయేమోనని. కానీ తను నన్ను భలే సతాయించిందండి అక్కడ, ఎత్తుకో 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 అని. కాకపోతే నేను అసలు ఎత్తుకోలేదు. ఏదో ఒక సర్ది చెప్తున్నా కూడా తను నా మాట వినట్లేదు. సో మొత్తానికి ఇక్కడ ఆమె అనుకున్నది సాధించిందండి. ఫైనల్గా నేను ఎత్తుకున్నాను. సో ఇక్కడ నేను ప్రదక్షిణాలు చేసేసి దేవుని దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఈ చిన్న పిల్లలతో బయటికి వెళ్ళడం అనేది చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది పెడతారు. కాకపోతే అప్పుడప్పుడు పీస్ఫుల్ మైండ్ కోసం తప్పదు అన్నమాట. ఇక్కడ మళ్ళీ మేము వినాయకుడిని దర్శించుకుందామని వెళ్తున్నామండి. వచ్చి చూసేసరికి దిమ్మ తిరిగింది. చాలా పెద్ద లైన్ ఉండే, అసలు ఎప్పుడు అయిపోతుందా అని అనుకున్నాం. ఫైనల్గా దేవుణ్ణి దర్శించుకున్నాము. ఇక్కడ హారతి బొట్టు పెట్టుకొని బయటికి వచ్చేసామన్నమాట. ఫైనల్గా వినాయకుడి దర్శనం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడ చూసారా మళ్ళీ నా కూతురు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళడమే కాకుండా మళ్ళీ నన్ను కూడా తీసుకెళ్తుంది. తనకి ఇద్దరూ ఉండాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటి క్యూట్ థింగ్స్ భలే హ్యాపీగా అనిపిస్తుంది పేరెంట్స్కి, పిల్లలు చేసేవి. మీ పిల్లలు కూడా ఇలానే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడికి మేము దీపాలు వెలిగిద్దామని వచ్చేసాము. దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత లోపలికి ఎంట్రీ అయ్యామన్నమాట. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం కోసం లోపలికి వచ్చేసరికి చాలామంది అనిపించారు. కాకపోతే లైన్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందన్నమాట. చాలామందిని ఎక్కువసేపు ఉంచట్లేదు, త్వరగా పంపించేస్తున్నారు. ఎక్కువ ఏం టైం పట్టలేదు అన్నమాట. ఇక్కడ చూడండి మా హస్బెండ్ మళ్ళీ నా కూతుర్ని ఎత్తుకున్నాడు అన్నమాట. తను కింద అస్సలు నడవలేకపోతుంది, లైన్ చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. ఫైనల్గా మనం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది దర్శించుకున్న తర్వాత. చూడండి ఇక్కడ అస్సలు ఉంచట్లేదు, ఎంత స్పీడ్గా పంపిస్తున్నారంటే అంత స్పీడ్గా పంపిస్తున్నారు. ఎవరిని ఎక్కువసేపు ఉంచట్లేదు అన్నమాట. ఫైనల్గా దేవుని దర్శనం కంప్లీట్ అయ్యాక ఇక్కడికి వచ్చేసి నాగమ్మ తల్లి దర్శనం చేసుకున్నామన్నమాట. మళ్ళీ ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అట్లా రిలాక్స్గా కూర్చున్నాం అన్నట్టు ఒక 5 minutes. ఇక్కడ మా హస్బెండ్ మా పాపకి ప్రసాదం తినిపిస్తున్నాడు. అది కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్లోనే శివుడి గుడి కూడా ఉంటుందన్నమాట. సో శివుడి దర్శనం కూడా చేసుకొని బయటకు వచ్చేసాం మేము. బయటకు వచ్చేసిన తర్వాత గుడి వెనకాల నాగమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. సో అందులో పాలు వేయడానికి వెళ్తున్నాము. అక్కడ కూడా పూజించుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మా కూతురు చూడండి భలే సతాయిస్తుందండి. మా బాబు సతాయిస్తాడు అనుకున్నాం కానీ వాడు మాత్రం సైలెంట్గా పడుకున్నాడు. కానీ తను మాత్రం
భలే సతాయిస్తుంది, అసలు మాట వినట్లేదు. ఫైనల్గా ఇక్కడ నాగమ్మ తల్లి టెంపుల్కి కూడా వచ్చేసాము. ఇక్కడ నేను దేవుని దర్శించుకుంటున్నాను అన్నమాట. ఈ ఇయర్ కూడా అంత మంచి జరగాలి దేవుడా అని. మీరు కూడా దర్శించుకోండి భద్రకాళి అమ్మవారిని, నాగమ్మ తల్లిని. సో మొత్తానికైతే మా భద్రకాళి గుడిని దర్శించేసుకున్నాము. ఇక్కడ బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగుదామని వచ్చేసామన్నమాట. లాస్ట్కి మాత్రం నాకు వ్యూ భలే నచ్చిందండి. ఎంత బాగుంది తెలుసా వ్యూ. అసలు వర్షాలు పడడంతో నాకు భలే నచ్చింది. ఇక్కడ టెంపుల్ వెనుక వ్యూ భలే అనిపించింది. ఎంత బాగుందో ఒక్కసారి మీరు చూడండి. నాకు మాత్రం మస్తు అనిపించింది, అసలుకి భలే హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా బాబు లేచాడండి. మళ్ళీ మేము ఇక్కడ సాయిబాబా టెంపుల్లోకి వెళ్తున్నామండి, సాయిబాబాని దర్శించుకోవడం కోసం. ఇక్కడ చాలామంది లేరు, తక్కువ మందే ఉన్నారు. ఫైనల్గా మేము సాయిబాబాను కూడా దర్శించేసుకున్నాము. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.